హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఎస్ అగర్వాల్లోని సింపుల్ ఇంట్రెస్ట్లో 40 క్వశ్చన్స్ వరకు చూసాం. ఈరోజు 41. ఓకే, 41 చూడండి. కొంత సొమ్ముపై కొంత కాలానికి అయిన ఎస్ఐ అసలులో 9/16 వంతు వడ్డీ రేటు శాతం. సంవత్సరాలలో కాలము సంఖ్యాత్మకంగా సమానమైతే కాలము. ఓకే, కాలం అడిగాడు. చూడండి, కొంత సొమ్ముపై కొంత కాలానికి ఎస్ఐ అసలులో 9/16 వంతు వడ్డీ రేటు శాతము. ఓకే, ఇక్కడ 9/60 వంతు అన్నాడు కదా. ఇందులో ఎస్ఐ అసలులో వడ్డీ అనేది 16లో 9 వంతు ఉందట. అంటే ఇక్కడ I = 9, అలాగే P = 16 అవుతుంది. అప్పుడు మనకు ఫార్ములా తెలుసండి, వడ్డీ P × T × R/100. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ సంవత్సరాల్లో వడ్డీ రేటు శాతము సంవత్సరాల్లో కాలం మరియు సంఖ్యాత్మకంగా సమానమైతే వడ్డీ రేటు మరియు కాలం అనేది సమానం అన్నట్టు. అయితే R = T అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ P అంటే మనకు తెలుసు, సరే I అంటే తెలుసు. I అంటే ఎంత? 9. నెక్స్ట్ P అంటే ఎంత? 16. ఓకే, T అంటే TA, కాలం కనుక్కోవాలి కాబట్టి T. అలాగే 6 ప్లేస్లో ఏం రాసుకోవాలి? సంవత్సరాల్లో కాలం మరియు సంఖ్యాత్మకంగా సమానం. ఏంటి సమానం? వడ్డీ రేటుకు కాలం అనేది సమానం అన్నాడు కాబట్టి 6 ప్లేస్లో T రాసుకుందాం. /100. ఓకే, 9 = 16 × T × T ఎంత? T² /100. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ 100 ఇటు పోతే 900 అవుతుంది. ఓకే, =16 × T². ఇది ఇటు పోయింది అనుకోండి, 900/16 = T². నెక్స్ట్ చూడండి, T వాల్యూ ఏమవుతుంది? √900/16. ఓకే, √900 అంటే ఎంత? 30. అలాగే √16 అంటే 4గా రాసుకోవచ్చు. చూడండి, దీన్ని 4తో చేస్తే ఎంత వస్తుంది? 4×28 ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. దీన్ని లవంగా రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 4ని హారంగా రాసుకుంటే 7 2/4 అవుతుంది. 2 × 2 2 × 4 అంటే 7.5 ఇయర్స్ అనేది కాలం. ఓకే, 7.5 ఇయర్స్ అనేది కాలంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 42 క్వశ్చన్. రూపాయలు 2500 బికి కొంత సొమ్ము సికి ఒకే రేటుతో 7% సరళ వడ్డీ రేటుతోనూ అప్పు ఇచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత B, Cల నుంచి ఇద్దరికీ కలిపి ₹1120 వడ్డీ తీసుకున్నాడు. అయితే సికి ఇచ్చిన అప్పు ఎంత? ఓకే, సికి ఇచ్చిన అప్పు ఎంత? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ₹2500కు బికి కొంత సొమ్ము సికి ఒకే రేటుతో ఇచ్చాడు. అంటే 7% రేటుతో వడ్డీ రేటుతో అప్పు ఇచ్చాడు. ఓకే, 4 సంవత్సరాల తర్వాత అంటే 4 ఇయర్స్ కలిపి 7% వడ్డీ అయింది కదండి. ఓకే, 4 సంవత్సరాల తర్వాత అంటే ఈ 4 సంవత్సరాలకు 7% వడ్డీ రేటుతో అంటే టోటల్ ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఓకే, అయితే 4 సంవత్సరాల తర్వాత B, Cల నుంచి ఇద్దరు కలిపి ₹1120 వడ్డీ తీసుకున్నాడు. ఓకే, అంటే ఎంత అవుతుంది? ₹1120 వడ్డీ. మనము టోటల్ ఎంతో కనుక్కుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 100 × 1120/28. ఓకే, నెక్స్ట్ 4×7 4×25. ఓకే, 7 × 7 ఎంత మిగులుతుంది? 4. 7×6 42 0. ఓకే, 160 × 25 = ఎంత వస్తుంది? 4000 అనేది రావడం జరుగుతుంది. ఓకే, బీసీల నుంచి ఇద్దరికి కలిపి ₹1120 వడ్డీ తీసుకుంటే టోటల్ ఎంత అయిందండి? 4000 అయింది. అయితే ఏకు 2500, బీకి కొంత సొమ్ము సితో ఒక రేటుతో ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ నుంచి వెళ్ళి ఈ వాల్యూ తీసేస్తే మనకు సికి ఇచ్చిన సొమ్ము అనేది రావడం జరుగుతుంది. ఇది ఎవరిదండి? బి మరియు సిల దగ్గర నుంచి వెళ్ళి కలిపి వచ్చిన వడ్డీ మొత్తం. ఓకే, అందులో నుంచి వెళ్ళి ఏ వాల్యూ తీసేద్దాం. ఓకే, 4000 - 2500 = ఎంత వస్తుంది? 1500 అనేది సికి ఇచ్చిన అప్పు. ఓకే, సి వాల్యూ అనేది ఎంత అమ్మా? 1500. నెక్స్ట్ 43.
సమాన ధనాన్ని ఇద్దరికీ 11% సంవత్సరం వడ్డీ రేటుతో సరళ వడ్డీకి అప్పు ఇవ్వగా 3/1/2 సంవత్సరాలకు అలాగే 4/1/2 సంవత్సరాలకు అయిన వడ్డీలో భేదము 412.50. ఒక్కొక్కరికి ఇచ్చిన అసలు ఎంత? ఓకే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 11%కు వడ్డీ రేటుతో సరళ వడ్డీకి అప్పు ఇవ్వగా 2 సంవత్సరాలకు కలిపి అతనికి వడ్డీలో భేదం ఎంత వచ్చిందమ్మా? 412.50. ఓకే, అయితే ఈ 2 సంవత్సరాలు కలిపి ఎంత వడ్డీ చొప్పున ఇచ్చాడు? 11% వడ్డీ చొప్పున ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే వీటిలో భేదం అనేది ఏ విధంగా ఉంది? 412.0 ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే 1 × 412.0కి ఇవ్వడం జరిగింది. 11 రూపాయల వడ్డీ చొప్పున ఇద్దరికి 11% సంవత్సరం వడ్డీ రేటుతో. అంటే చూడండి, ఇక్కడ 3.5 4.5 అంటే ఈ భేదం ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఈ ఇద్దరికి 11% ఎంత అవుతుందమ్మా? 11% అవుతుంది. ఓకే, అంటే 11%కి భేదం ఎంత వచ్చింది? 412.50. నాకు టోటల్ ఆఫ్ 100 ఈక్వల్ టు ఎంతో తెలుసుకోవాలి. ఓకే చూడండి, 412.50 × 100/11. ఓకే, దీన్ని ఇంటితో గుణిస్తే ఏమవుతుంది? 41250 అవుతుంది. ఓకే, పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, బై 11. 11 ఎక్కం 11 ముళ్ళ 33. ఓకే, 8 మిగులుతుంది. 81 11 ఏళ్ళ 77. ఓకే, మళ్ళీ ఎంత మిగులుతుందమ్మా? 77 అంటే 5 మిగులుతుంది. 11 5ల 55. ఓకే, 0. ఇచ్చిన అసలు ఎంత అవుతుంది? 3750 రూపీస్ అనేది ఇచ్చిన అసలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 44. కొంత డబ్బుకు 7.5% సంవత్సరానికి సరళ వడ్డీ రేటుతోనూ 15 మాసాలకు అయిన వడ్డీ అదే అసలుపై సంవత్సరానికి 12.5% రేటుతో 8 మాసాలకు అయిన ఎస్ఐ కంటే రూపాయలు 32.50 ఎక్కువ అయితే అసలు ఎంత? ఓకే చూడండి, ఫస్ట్ కొంత డబ్బును 7/1/2% సంవత్సరానికి ఎంతమ్మా? 7.5%కి. అలాగే ఎన్ని మాసాలకి ఇది? 15 మాసాలకు గాను. అయితే అదే అసలుపై సేమ్ అదే డబ్బుపై సంవత్సరానికి 12.5% రేటుతో 8 మాసాలకు అయ్యే ఎస్ఐ కంటే 32.5 ఎక్కువ అయితే అసలు ఎంత అని అడగడం జరిగింది. ఓకే చూడండి, చాలా సింపుల్గా తీసుకుందాం. కొంత డబ్బు అన్నాడు కాబట్టి సేమ్ ఇక్కడ కొంత డబ్బు అదే అసలు. ఓకే, ఇక్కడ ఎక్స్ తీసుకున్నా ఇక్కడ ఎక్స్ తీసుకున్నా ఎక్సెస్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటప్పుడు దాన్ని తీసుకునే అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ 7.5 అన్నాడు కదా, 7.5 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 7 × 14 14 1 15. ఓకే, 15/2. 15 మాసాలకు అన్నాడు కదా, 15/12 12 ఎంత తీసుకున్నా? సంవత్సరానికి 12 నెలలు కాబట్టి అదే అసలుపై నెక్స్ట్ మైనస్ ఎందుకు తీసుకున్నా అంటే ఒక వడ్డీ కంటే మరి ఒక వడ్డీ కంటే 32.50 ఎక్కువ అయితే. ఓకే, ఎక్కువ అయితే అన్నాడు కాబట్టి ఒకరి నుంచి ఒకరు తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఎంత వడ్డీ రేటుతో? 12.5%. అంటే 12 రౌండ్లు 24 24 1 25 25/2. నెక్స్ట్ 8 మాసాలకు. ఓకే, ఇది కూడా /12. ఎందుకు? మాసాలు మంత్లు వచ్చింది కాబట్టి దీనికి. ఓకే, 8 మాసాలకైనా ఎస్ఐ కంటే ఎంత ఎక్కువైంది? 32.50 ఎక్కువైంది. అప్పుడు టోటల్ 100కు ఎంత అనేది క్వశ్చన్. ఓకే చూడండి, 15 × 15 225. ఓకే, 225/2 × 12 ఎంత? 24. నెక్స్ట్ 25 × 8 200/4. దీనికి ఎంత అమ్మా? 32.50. ఓకే 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 ఇక్కడ మొత్తం సింప్లిఫికేషన్ చేసుకుందాం. నెక్స్ట్ కింద సేమ్ ఉన్నాయి కదమ్మా, ఇక్కడ 24. అలాంటప్పుడు 24 ఇది డైరెక్ట్గా తీసేస్తే మనకు 25 అనేది రావడం జరుగుతుంది. దీనికి ఎంత? 32.50. సేమ్ 100కి ఎంతో కనుక్కుందాం. ఓకే, 100 ఇంటూ చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ఈ 100 ఇంటూ కదా, 100 × 32.50/25/24. 100తో దీన్ని చేసినప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు కాబట్టి ఇంటూ 100 పోతుంది. అప్పుడు ఏమవుతుంది? 3250/25/4 అవుతుంది. దీన్ని పైకి తీసుకొస్తే ఇంటూ 24 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5 5ల 25 5 6ల 30 2 మిగులుతుంది 25. ఓకే, మళ్ళీ 5 5ల 25 చూడండి, ఇక్కడ 5 60ల 320. ఓకే,
నెక్స్ట్ సారీ 5 6 30 2 మిగులుతుంది, 5 5 25 జీరో తీసుకుందాం. నెక్స్ట్ 5 ఎక్కం 5 5 ఎక్కం 5 5 ముళ్ళ 15 130 ఇంటూ 24 ఎంత అవుతుంది? 3120 అనేది అసలుగా ఉంటుంది. ఓకే, 3120 అసలు ఎంత అమ్మా? 3120 అనేది ఆన్సర్. నెక్స్ట్ 45. ఒకడు కొంత డబ్బు 6% పర్ యానం ఎస్ఐ రేటుతోనూ మరికొంత డబ్బు 7% పర్ యానం రేటుతోనూ పెట్టుబడి పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన మొత్తం వడ్డీ రూపాయలు 354. మొదటి సొమ్ములో 1/4 వంతు, రెండవ అసలులో 1/5 వంతుకు సమానం అయితే మొత్తం పెట్టుబడి. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ అతడు ఏం చేశాడు? కొంత డబ్బు 6% పర్ యానం రేటుతోనూ అలాగే మరికొంత డబ్బు 7% పర్ యానం రేటుతోనూ పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాలకు అతనికి వచ్చిన మొత్తం పెట్టుబడి ఎంత? 2 ఇయర్స్కు అతనికి వచ్చింది 354 రూపీస్. ఓకే, ఒకవేళ 1 ఇయర్కు వచ్చిన ఎంత? 354/2. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది? 177 రూపీస్ అనేది 1 ఇయర్కి రావడం జరుగుతుంది. అయితే క్వశ్చన్లు ఏమన్నాడు? అతనికి వచ్చిన మొత్తం వడ్డీ రూపాయలు 354 రూపీస్. మొదటి సొమ్ములో 1/4 వంతు, రెండవ అసలులో 1/5 వంతుకు సమానం అయితే. చూడండి, మొదటి సొమ్ములో 1/4 వంతు. ఓకే, అంటే 1/4 వంతు. దీనికి 1వ వంతు ఎంత వచ్చిందమ్మా మనకు? 174 రూపీస్ వచ్చింది. 4కి ఎంత? చూడండి ఇక్కడ మొదటి సొమ్ములో 1/4 వంతు అంటే అతడు ఎంత పర్సెంట్తో పెట్టాడు? 6% పెట్టడం జరిగింది. మొదటి సొమ్ములో అంటే మొత్తం 4లో 1 6% అని పెట్టడం జరిగింది. టోటల్ ఎంతో కనుక్కుందాం. ఓకే, అంటే 4 × 6/1 = 24. మొత్తం ఎంత పెట్టడం జరిగింది? 24% పెట్టడం జరిగింది. నెక్స్ట్ 1/5 అన్నాడు కదా, ఇందులో కూడా దీన్ని ఏ రేటుతో పెట్టాడు? 7% రేటుతో పెట్టాడు. టోటల్ ఎంత కనుక్కుంటే 5 × 7/1 = 35. టోటల్ ఎంత అవుతుంది? 24 + 35 అంటే 59 అవుతుంది. ఓకే, 59%కి ఇక్కడ 1 ఇయర్కి ఎంత పెట్టాడు? 177 రూపీస్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మనం టోటల్ ఎంత తీసుకుంటే 100 × 177/59. ఓకే, దీన్ని డైరెక్ట్గా 3లో పోతుంది =300. ఓకే, ఇక్కడ వడ్డీ అనేది ఏ విధంగా రావడం జరిగింది? టోటల్ వడ్డీ అనేది ఒకటి 6% అలాగే 7%. ఈ టోటల్ వచ్చేసి మనకు 59%కి. ఓకే, 59%కి 177 రూపీస్ అని రావడం జరిగింది. టోటల్ తీసుకుంటే ఎంత? 300 రూపీస్ అనేది వడ్డీ రావడం జరిగింది. ఓకే, అయితే మొత్తం పెట్టుబడి ఎంత పెట్టడం జరిగిందని కనుక్కోమన్నాడు. ఓకే, ఈ వడ్డీ అనేది దేనిది? ఓన్లీ 1 ఇయర్ది. ఓకే, చూడండి ఇక్కడ 1 ఇయర్ అయితే దీనికి ఎంత అయింది? 300 రూపీస్ అడిగింది. 300 రూపీస్ అనేది రావడం జరిగింది. మొత్తం పెట్టుబడి అంటే ఇక్కడ 5 మరియు 4 టోటల్ ఎంత అయిందమ్మా? 9 అయింది. 9కి ఎంత కనుక్కోవాలి? ఓకే, 300 × 9/1 2700 అనేది మొత్తం పెట్టుబడి. ఓకే, 2700. నెక్స్ట్ 46. ఓకే, 46. ఏ నుంచెల్లి బి రూపాయలు 830 సొమ్ము 3 సంవత్సరాలకు గాను 12% పర్ యానం ఎస్ఐకు అప్పు తీసుకొని ఆ డబ్బుతో తన దగ్గర ఉన్న మరికొంత డబ్బు కలిపి 14% పర్ యానంకు అంతే కాలానికి అప్పు ఇచ్చాడు. మొత్తం వ్యవహారంలో అతనికి రూపాయలు 93.90 లభిస్తే తన వద్ద ఉన్న ఎంత డబ్బు కలిపాడు? ఓకే, కొంచెం ప్రాసెస్ అనేది పెద్దగా ఉంటుందండి, కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే, ఏం కాదు, అయినా సింపుల్గా ఉంటుంది. సింపుల్ క్వశ్చన్ కొద్దిగా లాంగ్ అయినా కానీ మీరు చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే, చూడండి, ఫస్ట్ అతడు ఏం చేశాడు? ఏ నుంచి వెళ్ళి బి 830 సొమ్ము 3 సంవత్సరాలకు గాను 12%తో తీసుకున్నాడు. ఓకే, చూడండి, తీసుకొని తన దగ్గర ఉన్న మరికొంత డబ్బు కలిపాడు. ఓకే, ఎంత డబ్బు కలిపాడో తెలియదు, నేనేమనుకున్నా 300 + x అనుకుంటున్నా. ఓకే, ఇది ఎంత పర్సెంట్ రేటుతో? 14% రేటుతో. ఎన్ని ఇయర్స్ కాలానికి? 3 ఇయర్స్ కాలానికి. ఓకే, /100. ఓకే, నెక్స్ట్ మైనస్ మొత్తం వ్యవహారంలో అంటే చూడండి ఇక్కడ నెక్స్ట్ ఎంత ఇచ్చిండు? 830. దీన్ని 12% రేటుతో 3 ఇయర్స్ కాలానికి. ఓకే, అప్పుడు ఎంత వచ్చిందమ్మా మనకు? 93.90 అతనికి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేమ్
100 సేమ్ ఉంది కాబట్టి 830x ఓకే సారీ 830 ఇంటూ 14 సారీ ఇక్కడ చూడండి 830 ప్లస్ ఎక్స్ కదా 14 ఇంటూ 3 14 మూల 42 ఓకే ఈ 830 ఇంటూ 42 ఇక్కడ 40 వస్తుంది కదండి ఇది మొత్తం టోటల్ 42 అవుతుంది 42 ఇంటూ 830 నెక్స్ట్ అలాగే 42x మైనస్ ఇది కూడా 42 అవుతుంది సారీ 12 మూల 36 ఇది 36 అవుతుంది ఈ 830 ఇంటూ 36 ఈ 100 అనేది ఇటు పోతే ఏమవుతుంది 93.50 ఉంది కదా ఇంటూ 100 అంటే 9390 అనేది రావడం జరుగుతుంది ఓకే చూడండి నెక్స్ట్ 830 రెండుని కట్టి ఒకటిగా రాసుకోవచ్చు మనకు ఓకే ఈ 830 అప్పుడు ఏముంటుంది ఓకే నెక్స్ట్ 42 మైనస్ 30x ఓకే అలాగే ప్లస్ 42x ఈక్వల్ టు 93290 ఓకే చూడండి నెక్స్ట్ 830 ఓకే 830 42 మైనస్ 36 ఎంత అవుతుంది 42 మైనస్ 36 అంటే మనకు 8 అనేది రావడం జరుగుతుంది ఓకే 830 ఇంటూ 8 0 4 24 అయింది 64 ఉంటే 2 60 ఓకే ఓకే ఇది 6 కదా చూడండి 830 ఎంత వస్తుందండి 42 మైనస్ 36 6 వస్తుంది 6 ఇంటూ 0 0 6 మూల 18 పైకి 1 8 48 49 ఓకే 49 ఇక్కడ 42x ప్లస్ అలాగే ఎంత వచ్చింది 4980 ఈక్వల్ టు 900 3090 వచ్చింది ఈ 42x ఇలానే ఉంచండి 9390 ప్లస్ ఇటు పోతే మైనస్ అవుతుంది అంటే 4980 అవుతుంది ఓకే 42x ఈక్వల్ టు 9390 నుంచి వెళ్ళి 4008 సారీ 980 పోతే ఎంత వస్తుంది మనకు 4410 అవుతుంది ఓకే ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు 4410/42 అవుతుంది ఇది డైరెక్ట్గా 105లో పోతుంది ఓకే అప్పుడు ఎంత డబ్బు కలిపి ఇచ్చినాడంటే ఎంత డబ్బు కలిపి ఇచ్చాడు 105 రూపీస్ అనేది కలిపి ఇవ్వడం జరిగింది ఓకే కొంచెం లెంతీ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ ఒకసారి మీరు చూసుకొని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ 47 ఒకడు రూపాయలు 500 3% ఫర్ యానం ఎస్ఐతోను నెక్స్ట్ రూపాయలు 600 4.5% ఫర్ యానం ఎస్ఐతోను అప్పుగా తీసుకొని మొత్తం మీద వడ్డీ రూపాయలు 126 అయినప్పుడు మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అప్పుగా తీసుకున్న డబ్బు ఎన్ని సంవత్సరాలకు తిరిగి ఇచ్చాడు ఓకే అప్పుగా తీసుకున్న డబ్బు ఎన్ని సంవత్సరాలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ 500 రూపాయలు 3% రేటుతో ఓకే 500 రూపాయలను 3% రేటుకో టీ బై 100 టీ ఎందుకంటే కాలం ఇవ్వలేదు కాబట్టి ఇలానే ఉంచాను నెక్స్ట్ 600 రూపీస్ని దీన్ని 1/2 అంటే ఏం రాసుకోవచ్చు 4 2 1 9/2 ఓకే 9/2 ఇంటూ టీ ఇవ్వలేదు కాబట్టి బై 100 దీన్ని టోటల్ అనేది మొత్తం మీద ఎంత వడ్డీ లభించింది 126 రూపీస్ అనేది లభించడం జరిగింది అయితే చూడండి ఇక్కడ ఈ 100 పోద్ది నెక్స్ట్ ఈ 100 పోద్ది 2 ఎక్కం 2 2 ముళ్ళ 6 ఓకే 5 ముళ్ళ 15 టీ ప్లస్ 9 ముళ్ళ 27 టీ ఈక్వల్ టు 126 రూపీస్ 15 ప్లస్ 27 ఎంత అవుతుందమ్మా 42 రూపీస్ ఓకే ఈక్వల్ టు 126 ఓకే చూడండి టీ ఇలానే ఉంచండి 126/42 ఓకే 42 3లో పోతుంది అంటే టీ ఈక్వల్ 10 ఇయర్స్ వచ్చారు 3 సంవత్సరాలకు తీసుకున్న డబ్బు అనేది తిరిగి ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ 48కి వచ్చాడు ఏ రూపాయలు 500 సంవత్సరాని కాలానికి బికి 3000 4 సంవత్సరాల కాలానికి సికి ఒకే ఎస్ఐ రేటుతో అప్పు ఇచ్చాడు వారిద్దరూ ఏకి చెల్లించిన మొత్తం వడ్డీ రూపాయలు 2200 అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత ఓకే
ఇంతకుముందు టీ కాలం అడిగాడు, ఇప్పుడు వడ్డీ రేట్ ఆర్ అడగడం జరిగింది. ఫస్ట్ ఏ 5,000 రూపీస్తో ఎన్ని సంవత్సరాల కాలానికి, 2 ఇయర్స్ కాలానికి రేటు కనుక్కోవాలి. నెక్స్ట్ అలాగే 3,000 రూపీస్ 4 ఇయర్స్కి, ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కాబట్టి 2R ఈక్వల్ టు టోటల్ ఎంత వచ్చిందమ్మా 2,200 రూపీస్ అనేది వడ్డీ రావడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఈ 100 పోతే 50 × 2 100R, అలాగే 30 × 4 120R ఈక్వల్ టు 2,200. టోటల్ ఎంత అవుతుంది 220R ఈక్వల్ టు 2,200. 0 పోతే ఈ డైరెక్ట్గా 10లో పోతుంది. ఓకే, అప్పుడు R ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, వడ్డీ రేటు 10% అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 49. ఒకడు రూపాయలు 725 సంవత్సరారంభంలో ఒక ఎస్ఐ రేటుతో అప్పుగా 8 మాసాల తర్వాత రూపాయలు 362.50ను రెట్టింపు ఎస్ఐ రేటుతో అప్పు ఇచ్చాడు. సంవత్సరం చివర అతనికి 33.50 వడ్డీ మొత్తం రెండు అప్పుల మీద కలిపి వచ్చింది. అయితే మొదటి వడ్డీ రేటు ఎంత? ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 725 రూపీస్ను ఒక రేటుతో ఇవ్వడం జరిగింది. నేను దాన్ని ఆర్ అనుకుంటున్నాను. ఓకే, 725 రూపీస్ని ఒక రకం వడ్డీ రేటుతో ఇస్తే ఒక సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 8 మాసాల తర్వాత, అంటే ఈ ఫస్ట్ అయిన 8 మాసాల తర్వాత అంటే ఇంకెన్ని నెలలు ఉంటాయి, 4 ఇయర్స్ ఉంటాయి. దీన్ని ఎంతకి ఇవ్వాడు, 362.50. ఓకే, దీన్ని రెట్టింపు వడ్డీతో ఇచ్చాడు. ఓకే, రెట్టింపు అంటే ఎంత అవుతుందమ్మా, 2R అవుతుంది. ఇంటూ 4/100. ఈ 4 ఎందుకు వేసుకున్నా, టోటల్ 12 మంత్స్. ఇందులో 8 మంత్స్ తర్వాత అంటే 4 ఉంటుంది. ఓకే, దీన్ని బై 12 వేసుకున్నా, ఎందుకంటే టోటల్ ఆఫ్ 12 మంత్స్. 4 × 4 4 × 12. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది 100 సేమ్ ఉంది కాబట్టి టోటల్ ఎంత వచ్చింది, ఇక్కడ 33.50. ఓకే, 725R అవుతుంది. ప్లస్ 362.50 × 2R ఎంత, దీన్ని డబుల్ చేస్తే సేమ్ 725 × R అవుతుంది, అంటే R. ఓకే, బై 100 ఈక్వల్ టు 33.50. ఈ 100 పోయింది అనుకో ఏమవుతుందండి, 725R ప్లస్ 725R ఎంత, ఓకే 725. ఇక్కడ 725 ప్లస్ 725. సారీ అండి, ఇక్కడ మనం 3 మర్చిపోవడం జరిగింది. 3. ఓకే, చూడండి, ఇది ఏమవుతుంది, 725 × R కదా, బై 100. అలాగే ఇక్కడ 362.50 × 2 ఎంత ఉంది, సేమ్ 725R అవుతుంది. ఓకే, బై 3 × 100 కదండి, 300 ఈక్వల్ టు 33.50. ఓకే, అప్పుడు 300 అనేది మన కాసాగు వస్తుంది. 100 300 కాసాగు 300. 100 అనేది 300 ఎందులో పోతుంది, 3లో పోతుంది. ఆ 3ని ఇంటూ 725 చేయండి, అప్పుడు ఏమవుతుంది, 2175R అవుతుంది. ఓకే, నెక్స్ట్ 300 సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది, అంటే 1 మిగులుతుంది. 1 × 725 ఎంత అవుతుంది, 725R ఈక్వల్ టు 33.50. ఓకే, ఈ 300 అనేది పోతే ఏమవుతుంది, 2175R ప్లస్ 725R ఎంత అవుతుందంటే మనకు 2900R అవుతుంది. ఓకే, ఈక్వల్ టు ఈ 300 ఇటు పోతే 33.50 × 300 అవుతుంది. ఇది ఎంత అవుతుందంటే మనకు 10050 అవుతుంది. ఇక్కడ R ఇలానే ఉంచండి, 10050/2900. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు డైరెక్ట్గా 3.46% అనేది వడ్డీ రేట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 50 క్వశ్చన్. రూపాయలు 1500 మీద విభిన్న వ్యక్తుల నుంచి 3 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎస్ఐలలో వ్యత్యాసం 13.50. వారిద్దరికీ అప్పు ఇచ్చిన వడ్డీ రేటులో తేడా
ఓకే చూడండి, సేమ్ అమౌంట్ కాకపోతే వడ్డీ రేట్లో తేడా అన్నాడు. అంటే నేను ఇక్కడ ఒకటి R1 మరియు ఒకటి R2 అనుకుంటున్నాను. వడ్డీ రేట్ అనేది వడ్డీ రేటులో తేడా అన్నాడు కాబట్టి దీని యొక్క తేడా అనేది మనం కనుక్కోవాలి. ఓకే, సేమ్ 1500 రూపీస్పై విభిన్న వ్యక్తుల నుంచి అంటే ఒకటి R1 మరియు ఒకటి R2 ఎన్ని ఇయర్స్కి 3 ఇయర్స్కి బై 100 వ్యత్యాసం ఎంత ఉంది 13.50 ఉండడం జరిగింది. ఓకే, 100 పోద్ది. నెక్స్ట్ 15 × 3 ఎంత అవుతుందమ్మా 45 ఇంటూ R1 మైనస్ R2 ఈక్వల్ టు 13.50. ఓకే, ఇది ఇటు ఉంది కదా R1 మైనస్ R2 ఇటు పోతే ఏమవుతుంది 13.50 బై 45 అవుతుంది. ఓకే, పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఓకే ఇక్కడ మనం 13.50 కదా 13.50ని 13.5 కూడా రాసుకోవచ్చు. అంటే పాయింట్ తర్వాత 0 వాల్యూ అవసరం లేదు. అంటే 13.50 బై 13.5 బై 45 పాయింట్ తర్వాత ఒక అంక ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే పాయింట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 45 ఎక్కం అంటే 10 అవుతుంది. 45 మూల ఈక్వల్ టు 3/10 అంత ఎంత R1 మైనస్ R2 ఈక్వల్ టు 0.3గా రాసుకోవచ్చు. ఓకే చూడండి, అంటే వీరిద్దరి మధ్య వడ్డీ రేట్లో తేడా అనేది R1 మైనస్ R2లో తేడా 0.3% అనేది రావడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.